లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ కుటుంబాన్ని దూరంగా ఉంచాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్, కవిత ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీఆర్ఎస్ లో చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. అయితే యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన కేసీఆర్ ఈ వార్తలకు బ్రేక్ వేసినట్టు సమాచారం. ఈసారి 17 సీట్లు బయట వరకే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి తమ కుటుంబాన్ని దూరంగా ఉంచాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. కేసీఆర్, కవిత ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని బీఆర్ఎస్ లో చర్చ జోరుగా సాగుతూ వచ్చింది. అయితే యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన కేసీఆర్ ఈ వార్తలకు బ్రేక్ వేసినట్లు సమాచారం అందుతోంది. ఈసారి 17 సీట్లు బయట వరకు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన వాస్తవం మీరు అన్నదిగా, ఎందుకంటే కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారన్న ఒక ప్రచారం అయితే పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది మొన్న వారం 10 రోజుల దాకా కూడా. ఎందుకంటే గజ్వేల్ నుంచి మళ్ళీ రాజీనామా చేసి ఆయన మెదక్ నుంచి వెళ్తారు, అసెంబ్లీకి రావడం ఆయనకి ఇష్టం లేదు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి దళపతిగా ఉన్నటువంటి కేసీఆర్ ఖచ్చితంగా ఎంపీగా వెళ్ళాలి అనుకున్నటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఆయన నిన్న ప్రత్యక్షంగా ఎమ్మెల్యేగా వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం, అలాగే పక్ష నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఛాంబర్ లో కూడా ఆయన ఆక్యుపై చేయడం, ఇవన్నీ చూసుకోవడంతో పాటు ఆయన కుటుంబం నుంచి కూడా ఆయనతో పాటు మరికొంతమంది పోటీ చేస్తారనుకున్నటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఆయనతో పాటు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దూరం పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్లు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పక్క గడ్డుకాలంగా ఉంది. అదే సమయంలో పార్టీ కూడా కొంచెం వ్యతిరేక పవనాలు గీస్తున్నాయి. అదే సమయంలో అటు జాతీయ స్థాయిలో కానీ అటు అక్కడ కూటమిలో లేదు. అదే సమయంలో ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. కనుక ఉన్న పరిస్థితిలో ఎవరు కూడా రిస్క్ తీసుకోవద్దు అనుకున్నటువంటి పరిస్థితి ఒకవైపు, మరోవైపు కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి అన్నది కూడా మరొక కోణంగా కనిపిస్తుంది. కేటీఆర్ ని కూడా సిరిసిల్లలో ఆయన గెలిచినప్పటికీ కూడా మల్కాజ్గిరి నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి ఏదో ఒక స్థానం అయితే ఆయనకు కంఫర్టబుల్ ఉంటుంది అని కూడా భావించారు. ఎందుకంటే ఇటు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో కానీ సికింద్రాబాద్ పరిధిలో కానీ దాదాపు బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. కనుక ఈ రెండు సేఫ్ జోన్లు అయినప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మాత్రం చాలా మంది ఓట్లను డైవర్ట్ చేస్తున్నారు. అంటే జాతీయ పార్టీలకు ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి మనం లాస్ట్ టైం చూసాం. మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి గెలిచాడు, సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి గెలిచినటువంటి ఉదంతం పోయినసారి కూడా అట్లనే ఉండేది. కానీ ఈసారి కేటీఆర్ ని ఈ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసినా కూడా ఇబ్బంది ఉంటుందేమో అన్నటువంటి ఒక భయం. రెండోది, కొత్త వారికి అవకాశం ఇవ్వడం ద్వారా మేము వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చామనేటువంటి ఇండికేషన్ పంపడం అవుతుంది అనేది కూడా మనకు తెలుస్తోంది. ఇక్కడ కేటీఆర్ మీద అయితే ఇక హరీష్ రావు కూడా ఆయన జాయింట్ అంటే ట్రిపుల్ షూటర్ గా ఆయన పేరుంది పార్టీలో. ఆయన 2వ స్థానం లేదా 3వ స్థానంగా భావిస్తారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు కూడా అలాంటి కీలకమైనటువంటి వ్యక్తి. హరీష్ రావు ప్రజెంట్ సిద్దిపేట అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుస్తూ వస్తున్నాడు. పలుసార్లు ఆయన మంత్రిగా కూడా చేశాడు. అయితే ఆయనను మెదక్ నుంచి పోటీ చేస్తే ఎట్లా ఉంటుందనే చర్చ కూడా కేసీఆర్ ఆలోచించాడు. కేసీఆర్ పోటీ చేయకపోతే ప్రత్యామ్నాయంగా మెదక్ లో ఆయన ప్రాతినిధ్యం కూడా సిద్దిపేట అక్కడే ఉంది కాబట్టి, మెదక్ నుండే ఉంది కాబట్టి అక్కడ దాదాపు 2 మినహాయించి ఇప్పుడు అందరు కూడా బీఆర్ఎస్ వల్ల గెలిచారు ఆయన పరిధిలో, మెదక్ జిల్లా లోక్సభ పరిధిలో కూడా. కనుక హరీష్ రావుని పోటీ చేయించాలనుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి కూడా మళ్ళీ వెనక్కి తగ్గినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక 3వ వ్యక్తి కవిత కూడా నిజామాబాద్ లో ఫస్ట్ టైం 2014లో గెలిచింది. దాని తర్వాత 2019లో మాత్రం ఓడిపోయినటువంటి పరిస్థితి. 2019లో ఓడిపోయి అక్కడ వేరే వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచినటువంటి సందర్భం ఉంది. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కవితను కూడా పోటీ చేయించాలి అన్నటువంటి ఆలోచన విరమించినట్టు కూడా తెలుస్తోంది. వాస్తవానికి ఆమె కూడా అసంతృప్తితో ఉంది. అక్కడ ఖచ్చితంగా అటు ఉత్తర తెలంగాణలో నిజామాబాదు అలాగే అంటే నరేందర్ ఇప్పుడు కవిత నిజామాబాద్ జిల్లాలో మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేశారు. పాలిటిక్స్ లో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే కవితకు మరి ఈసారి టికెట్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? లోక్సభ ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారా లేదా? వాస్తవానికి పోటీ చేయాలని పార్టీ మొదటి నుంచి అనుకుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కావచ్చు, ఇప్పుడు బీజేపీకి కొంత స్ట్రెంగ్ అవుతుంది. మోడీ గాలి కూడా వీస్తున్న నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఏరియాలో కొంత బీజేపీ, కొంత ఆదిలాబాద్ లో కూడా కొంత ఇంపాక్ట్ కనిపిస్తోంది. సిటీలో ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ఉత్తర తెలంగాణలో ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆ జిల్లాలో ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కనుక
కవితను పోటీ చేయించి రిస్క్ లో తీసుకోవద్దు అనేది ఒక ఆలోచన అయితే, రెండోది ఆమె ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉన్నారు. ఆమె ఎమ్మెల్సీగా ఉండడం ఇంకా 3.5-4 సంవత్సరాల పాటు ఇంకా టైం ఉంది. ఇప్పుడు కనుక మళ్ళీ పోటీ చేయించి ఒకవేళ ఓడిపోతే ఎమ్మెల్సీగా ఆటోమేటిక్ గా ఉంటుంది. ఒకవేళ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీగా రాజీనామాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎమ్మెల్సీగా రాజీనామా చేయాల్సి వస్తే ఖచ్చితంగా 4 సంవత్సరాలు ఏదైతుందో అది కోల్పోవాల్సి వస్తుంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా అది మళ్ళీ కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం ఉంటుంది. కనుక అదొక లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అట్లా కూడా కవితను దూరం పెడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. కనుక ఇక సంతోష్ ఉన్నారు. సంతోష్ కూడా ఇప్పుడు ఆల్రెడీ రాజ్యసభ మెంబర్ గా ఉన్నారు. ఆల్రెడీ ఇంకొక 3-4 నెలల్లో ఆయన గడువు కూడా అయిపోతుంది. కనుక ఆయన కూడా ఒక దశలో కేటీఆర్ కనుక మల్కాజ్గిరి నుంచి సికింద్రాబాద్ పోటీ చేయబోతే సంతోష్ కుమార్ ని నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఇప్పటివరకు రాజ్యసభలో ఉన్నారు. కనుక ఇప్పుడు లోక్సభకు పంపిస్తే ఎట్లా ఉంటుందని ఒక చర్చ కూడా జరిగింది. ఇట్లా పలువురు కేసీఆర్ కొడుకు బిడ్డతో పాటు హరీష్ రావు, సంతోష్ పేరు కూడా ప్రధానంగా వినపడ్డది. కనుక వీళ్ళెవ్వరు కూడా ప్రస్తుతం పోటీ చేయడం కానీ పోటీ చేయించడం కానీ అంత శ్రేయస్కరం కాదు అని కేసీఆర్ మదిలో ఉన్నట్టుంది. అందుకనే ఏదైతే ఆలోచన ఏదో అది విరమించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సొంతంగా కేసీఆర్ తో పాటు మిగతా వాళ్ళు కూడా ఈ లోక్సభలో మరొక 2-3 నెలల్లో జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయొద్దు అనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. వీరి మొత్తం ఈ 17 స్థానాల్లో కూడా గతంలో కొంతమంది గెలిచిన వాళ్లకు, అదేవిధంగా కొంతమంది గెలిచి ఓడిపోయినటువంటి పోటీ చేసి ఓడిపోయిన వాళ్లకు, కొంతమంది కొత్త వారికి కూడా కొత్త ఫేస్లకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉంది, మంచి వ్యక్తులను చూసి ఓట్లు వేయించాలి, ప్రజల్లోకి వెళ్ళాలి అన్నటువంటి ఒక ధీమాతో అయితే కేసీఆర్ ఆలోచిస్తున్నారు. అందుకనే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో, నందినగర్ లో జరిగినటువంటి మీటింగ్ లో కానీ, మొన్న ఫామ్ హౌస్ లో జరిగినటువంటి లోక్సభ అభ్యర్థులతో పార్లమెంట్ జరిగే దాని అంశం మీద మాట్లాడిన సమీక్షలో కూడా కేసీఆర్ ఎంపీ అభ్యర్థులతోటి తమ అభిప్రాయాన్ని పంచుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదైనా కూడా ఇట్లాంటి అంశాలు ఖచ్చితంగా పార్టీకి మేలు జరుగుతాయనేటువంటి ఆలోచనతోనే కేసీఆర్ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. కుటుంబ పార్టీగా ఇంతకాలం ముద్రపడింది, మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకే ఎంపీ టికెట్లు ఇచ్చుకుంటున్నారు, ఎమ్మెల్సీలు ఇచ్చుకుంటున్నారు అన్నటువంటి మంత్రి పదవులు కూడా అప్పగించాడనేటువంటి ఏదైతే టాక్ బయట నడిచిందో కాంగ్రెస్. నరేందర్, ఇప్పుడు మామూలుగా తెలంగాణ వచ్చింది తెచ్చిందే కేసీఆర్ అంటుంటారు, తెలంగాణ రావడంలో పోషించారు. మరి ఇలాంటి సమయంలో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తమ కుటుంబాన్ని దూరంగా ఉంచాలని గులాబీ బాస్ కేసీఆర్ డిసైడ్ అయితే మరి పార్టీలోకి ఎలాంటి సందేశం వెళ్లే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది గుడ్ సైన్ గా భావిస్తున్నాడు కేసీఆర్. ఎందుకంటే ఖచ్చితంగా కూడా ఇంత ముందు 2014-19లో సొంత కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. వాళ్ళ కుటుంబాల్లోనే దాదాపు 4-5 పదవులు ఉద్యోగాలు ఇచ్చుకున్నాడు. బయట వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు ఎక్కడ లేవు, ఇతరులకు పదవులు రాకూడదా, ఉద్యమంలో జెండా మూసిన వాళ్ళకి ప్రాధాన్యత ఏందని ఇప్పటికే సొంత పార్టీ బయట పార్టీలు కామన్ గా ఆరోపణ చేస్తుంటాయి. కానీ సొంత పార్టీలో ఉన్నటువంటి చాలా మంది కూడా ఆరోపణ చేసి బయటికి వెళ్లిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తిరిగి వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళకు అలాంటి మాటలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా కూడా కుటుంబ ప్రాధాన్యత తగ్గించాలి అనేది ఒక కాన్సెప్ట్ గా కేసీఆర్ భావిస్తున్నారు. అదే సమయంలో ఉద్యమ నాయకులుగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ మధ్య కాలంలో బయటికి పోయి మళ్ళీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కొంత ప్రయారిటీ ఇవ్వాలని, మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళకి కానీ, ఆర్థికంగా ఉండి పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా ఇవ్వడం వల్ల కొన్ని సీట్లు గెలుచుకోవచ్చు. ప్రత్యర్థి పార్టీలకు కూడా విమర్శలు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అనేది ఆలోచన. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన, తెలంగాణ తెచ్చిన పార్టీగా ముద్ర ఉన్నప్పుడు కూడా కుటుంబం మొత్తం ఓల్ అండ్ సోల్ గా పదవుల్లో ఉండడం అనేది పార్టీలో ఉన్న నేతలే కాదు జనాలు కూడా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. కనుక అది ఖచ్చితంగా ఆ మరక తొలగించుకోవాలంటే కేసీఆర్ ఈ రకమైన స్ట్రాటజీ ప్లే చేస్తున్నట్టుగా అర్థమవుతోంది. రైట్, థాంక్యూ నరేందర్.